నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. విజయనగరంలోని ఎస్ఎంబీ చర్చిలో సంఘమిత్ర ఆర్ఎస్ జాన్ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవ మహాసభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్, మాజీ ఐపీఎస్ పివి సునీల్ కుమార్, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం పాల్గొన్నారు. దళిత క్రైస్తవుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలన్నారు. ప్రభుత్వాలు మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాంగ సవరణ ద్వారా హక్కులు సాధించుకోవాలని అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కుతో సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. మా పిల్లల బంగారు భవిష్యత్తుకు ఎవరైతే పాటలు వేస్తారో వారికి మాత్రమే ఓటు వేస్తాము. జై భీమ్. అలాగే చర్చికి వెళ్ళేవాళ్ళు కానీ చర్చి సంఘాలు కానీ ఎవరు కూడా దాని మీద సీరియస్గా రెస్పాండ్ అవ్వలేదు. మేము 50,000 మందితో 2018 డిసెంబర్లో పక్కనే శ్రీకాకుళం జిల్లాలో మీటింగ్ పెట్టాం. ఈ డిమాండ్తో వీళ్ళు ఎవరికి వచ్చారా? ఒక ఆయన వచ్చారు, మిగతా రాలా. చర్చెస్ పార్టిసిపేషన్ లేదు. క్రిస్టియన్స్ కోసం మేము పోరాడుతూ ఉంటే మీరు టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ ఉన్న దాంట్లో ఐటమ్ వచ్చింది చదవండి. దళిత క్రిస్టియన్స్ దళిత హోదా కావాలని ఏం పోరాడుతుంది. దళిత పోలీస్ ఆఫీసర్ ఈస్ స్పేర్ హెడ్ ఇన్ ద మూమెంట్, దళిత మూమెంట్ అని టైమ్స్ ఆఫ్ ఇండియాలో రిపోర్ట్ అయ్యింది. నేనేదో ఇవాళ వచ్చి ఇప్పుడు వాదనలు వినిపించి సుప్రీంకోర్టు అనుకుంటే ఈ 1950 ఆర్డర్ని కొట్టేసేయచ్చు. ఇది కొట్టేస్తే అన్ని మతాల్లో ఉన్న ఎస్సీలకు ఎస్సీ హోదా వస్తుంది. స్పీడ్గా ఫాస్ట్గా వెంటనే దొరికేటువంటి సొల్యూషన్ జ్యుడిషియరీలో ఉంది, సుప్రీంకోర్టులో. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈజ్ ది గార్డియన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని పరిరక్షించి రాజ్యాంగ విలువలను కాపాడు